रामचन्द्राय जनकराजचामनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सत्वरदमङ्गलम्। శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. వాల్మీకి మహర్షి విరచితం ఆదికావ్యం శ్రీమద్ రామాయణమునందలి బాలకాండము 3వ సర్గము యథాతథ అనువాదం. ధర్మాత్ముడైన వాల్మీకి ముని ఇదివరలో నారద మహర్షి వలన ధర్మసహితమైనటువంటి రామకథను విన్నాడు. మహానుభావుడైన శ్రీరామచంద్రమూర్తి వృత్తాంతంలో ఇంకా విశేషాంశములు ఏమైనా ఉన్నవేమో అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ మునీశ్వరుడు తూర్పు వైపు కొనలు గల దర్భలపై కూర్చొని విద్యుక్త ధర్మముగా ఆచమనం చేసి భగవంతుని స్మరించి నమస్కరించాడు. తన తపశ్శక్తితో అంటే దివ్య దృష్టితో రామకథారీతిని గూర్చి ఆలోచించడం మొదలుపెట్టారు. సీతారామ లక్ష్మణులు, దశరథ మహారాజు, అతని భార్యలు, ఆయన రాజ్య ప్రజలు మొదలైనటువంటి వారిని గూర్చి వారి ప్రసన్న దరహాసములు, మధుర భాషణలు, గంభీర గమనములు, కార్యకలాపములు మున్నగు వాటిని కూర్చి బ్రహ్మవర ప్రభావముచే యోగ దృష్టితో యథాతథంగా కనులకు కట్టినట్లుగా ఆ మునికి విశదమవుతున్నది. సత్యసంధుడైన శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి దండకారణ్యమునకు వెళ్ళడం, జరిగిన సంఘటనలన్నీ ఆ తపస్వి దర్శిస్తూ ఉన్నాడు. అంతట ధర్మాత్ముడైన వాల్మీకి యోగశక్తి ప్రభావమున రామాయణ సంఘటనలన్నీ కూడా ఆమూలాగ్రముగా విశదమవుతూ ఉన్నాయి. శ్రీరాముని గుణగణములను యోగదృష్టితో దర్శించి సంతోషముతో వెలుగొందుతున్న వాల్మీకి మిక్కిలి మనోహరమైనటువంటి శ్రీరాముని యొక్క చరితమును రచించడానికి పూనుకున్నాడు. శంఖములు, ముత్యపు చిప్పలు మొదలైన సాధారణ వస్తువులు కలిగి ఉన్న సముద్రం ముఖ్యంగా రత్నాకరమే అయినట్లుగా రామాయణం కామ అర్ధ గుణములను అప్రధానంగా కలిగి ఉన్నను ప్రధానంగా ధర్మమోక్షములనే ప్రతిపాదిస్తుంది. ఇంకా ఇది వీణులకు విందు చేకూరుస్తుంది, మనస్సునకు ఆనందాన్ని కూర్చుతుంది. వేద సార సంగ్రహం. నారద మహర్షి ఇదివరలో చెప్పిన రీతిగా పరమపూజ్యుడైన వాల్మీకి ముని రఘువంశమున అవతరించిన శ్రీరాముని యొక్క చరితమును రచించారు. దశరథుని తపఫలంగా మహావిష్ణువు రఘువంశమున శ్రీరాముడుగా అవతరించుట, తాటకాది రాక్షసులను వధింపగల ఆయన పరాక్రమం, అందరికీ అనుకూలంగా ఉండేటువంటి సత్ప్రవర్తన, అందరినీ ప్రేమగా చూచేటువంటి ఆయన చూపులు, ఇతరుల అపరాధములను మన్నించుట, అందరినీ అనుగ్రహించేటువంటి లక్షణం, సత్య స్వభావం మొదలైనటువంటి విషయములను ఈ కావ్యమున ముని చక్కగా వర్ణించారు. శ్రీరామగాథకు అనుగుణంగా తదితరములైనటువంటి విచిత్ర కథలను రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట వెళ్ళి యాగ సంరక్షణ చేయడం, రాఘవుడు శివధనుర్భంగం చేయడం, జానకి, ఊర్మిళ, మాండవి, శృతకీర్తులతో జరిగిన రామ లక్ష్మణ భరత శత్రుఘ్న వివాహములను, శ్రీరామ పరశురాముల యొక్క సంవాదం, శ్రీరాముని ఉదాత్త గుణములను కవి చక్కగా వర్ణించారు. శ్రీరాముడు యువరాజ పట్టాభిషేక ప్రయత్నములను, కైకేయి పన్నాగములను, పట్టాభిషేకం విఘ్నమవడం, శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి వనవాసానికి బయలుదేరుట, దశరథుడు పుత్ర శోక విహ్వలుడై స్వర్గస్సుడవడం మహర్షి వర్ణించారు. పురజనుల దుఃఖం, శ్రీరాముడు వారి కన్ను కప్పి వెడలిపోవడం, నిషాదరాజైన గుహినితో సంభాషించుట, రథసారథిగా ఉన్న సుమంత్రుడు అయోధ్యకు మరలుట, అనేకమైనటువంటి విషయాలు ముని చక్కగా వివరించారు. సీతారామ లక్ష్మణుడు గంగను దాటుట, వారు భరద్వాజ మహామునిని సందర్శించుట, ఆయన అనుజ్ఞతో చిత్రకూటమునకు చేరుట, వాస్తు శాస్త్ర ప్రకారం అక్కడ పన్నశాల నిర్మించుట, అందు వసించుట, భరతుడు వశిష్ఠాదులతో కూడి శ్రీరాముని సందర్శించుట, ప్రసన్నుని చేయుట,
శ్రీరాముడు స్వర్గస్థుడైన తండ్రికి తర్పణములను అర్పించుట, భరతుడు శ్రీరాముని పాదుకలు కొనివచ్చి వాటిని పట్టాభిషేకమనర్చుట, పిమ్మట అతడు నందిగ్రామంలో నివసించుట మొదలైన ఘట్టములను ముని చక్కగా వివరించారు. శ్రీరాముడు సీతాలక్ష్మణులతో దండకారణ్యమున ప్రవేశించడం, విరాధుని వధించడం, శరభంగుని దర్శించడం, సుతీష్ణుని కలుసుకోవడం, అత్రి మహర్షి ఆశ్రమానికి చేరడం, అక్కడ అనసూయాదేవి సీతాదేవికి దివ్య చందనాదులు సమర్పించడం, అగస్త్య మహామునిని సందర్శించుట, ఆయన నుండి ధనుర్బాణములను గైకొనుట, జటాయువుతో సమాగమం, పంచవటిలో నివాసం, శూర్పణక రాక మున్నగు విషయాలన్నిటినీ వాల్మీకి మహర్షి చక్కగా తెలియపరచారు. శూర్పణకతో సంవాదం, ఆమె ముక్కు చెవులను ఖండించుట, రాముడు కర దూషణ త్రిశులను సంహరించుట, రావణుడు మారీచునితో కూడి పంచవటికి చేరుట, శ్రీరామునిచే మారీచుని సంహారం, రావణునిచే సీతాపహరణం, శ్రీరాముడు సీతకై విలపించుట, జటాయు మరణం మొదలగు అంశములను చక్కగా వివరించడం జరిగింది. కబంధుని శబరిని దర్శించిన పిమ్మట శ్రీరాముడు దుఃఖంతో పంపాతీరం చేరి హనుమంతుని కలుసుకునడం, ఋష్యముఖ పర్వతమును చేరి సుగ్రీవుని కలయడం, శ్రీరామ సుగ్రీవ మైత్రి పరస్పర ప్రతిజ్ఞలు, సుగ్రీవునకు రాముడు తనపై విశ్వాసమును కలిగించుట, వాలి సుగ్రీవుల యుద్ధం, రామునిచే వాలి వధ, సుగ్రీవుని కిష్కింధకు రాజు చేయుట, తారా విలాపం, రామలక్ష్మణుల వర్షాకాలంలో ప్రస్రవణగిరిపై గడుపుట మొదలైనటువంటి ఘట్టాలను చక్కగా వివరించారు వాల్మీకి. సుగ్రీవుని ఉపేక్షకు శ్రీరాముడు కుపితుడగుట, సేనల సమీకరణ, సుగ్రీవుడు నలుదిక్కులకు వానర యోధులను పంపువారిని భౌగోళిక అంశములను తెలియచేయడం, శ్రీరాముడు హనుమంతునకు అంగుళీయకము ఇవ్వడం, జాంబవదంగదాది వీరులు స్వయంప్రభను దర్శించడం, ప్రాయోపవేశమునకు సిద్ధపడిన అంగదాదులకు సంపాతిని దర్శించుట ముఖ్య అంశములు చక్కగా వర్ణితములైనవి. మహేంద్రగిరి నుండి హనుమంతుడు సముద్ర లంఘనం, సముద్రుని ప్రేరణతో మైనాకుని ఆతిథ్య యత్నం, సురసను జయించుట, సింహికను వధించుట, లంకా మలయ పర్వతముల దర్శనం, రాత్రియందు మారుతి లంకలో ప్రవేశించి ఒంటరిగా ఆలోచించి పానభూమిని అంతఃపురమును గాలించి రావణుని సందర్శించి పుష్పకమును పరిశీలించేటువంటి అనేకమైన ఘట్టములను చక్కగా వక్కాణించారు వాల్మీకి. మారుతి అశోకవనానికి చేరి రావణుడు సీతను భయపెట్టేటువంటి దృశ్యాన్ని చూడడం, హనుమంతుడు సీతమును సందర్శించడం, ఆమెకు అంగుళీయక సమర్పణ, ఆమెతో సంభాషణ, రాక్షస స్త్రీలు సీతాదేవిని భయపెట్టుట, త్రిజటా స్వప్నం, సీతాదేవి చూడామని హనుమంతునికి ఇచ్చుట, మారుతి యశోకవనమును ధ్వంసము చేయుట అనేకమైనటువంటి విశేషాలను వర్ణించారు. హనుమంతునకు భయపడి రాక్షస స్త్రీలు పారిపోవుట, కింకర నామక రాక్షసులను తదితర రాక్షస యోధులను మారుతి మట్టు పెట్టడం, బ్రహ్మాస్త్రముచే బంధితుడైనటువంటి వాయుసుతుడు రావణ సభకు చేరడం, లంకను కాల్చటం, సముద్రునిపై తిరుగు ప్రయాణం, వానరులచే మధుభక్షణం, ఆంజనేయుడు రాముని ఓదార్చుట, చూడామణిని సమర్పించుట మొదలైనటువంటి అంశములను వాల్మీకి చక్కగా తెలియపరిచారు. శ్రీరాముడు సైన్యములతో సుగ్రీవ జాంబవదంగదాది వీరాది వీరులతో సముద్ర తీరమునకు చేరడం, నలుడు సముద్రముపై సేతువును నిర్మించుట, సముద్రమును దాటి రాత్రివేళ లంకను ముట్టడించుట, విభీషణ శరణాగతి, రాక్షస యోధులను వధించి ఉపాయములను విభీషణుడు శ్రీరామునకు చెప్పుట, కుంభకర్ణ మేఘనాదుల యొక్క సంహారం మున్నగు విషయాలను చక్కగా వర్ణించారు. శ్రీరాముడు రావణుని పరిమార్చి సీతాదేవిని చేరదీసుకుని విభీషణుని లంకాధిపతి కావించి పుష్పకమును అధిరోహించి విమానముపై అయోధ్యకు చేరుట, భరతుని కలియుట, శ్రీరాముడు రాజ్యాభిషిక్తుడగుట, వానర సైన్యములను వారి వారి ప్రదేశమునకు పంపుట, ప్రజానురంజకముగా శ్రీరాముడు పరిపాలన చేయుట మున్నగు ఘట్టములు అత్యంత సుందరంగా వర్ణించారు. ఇంతవరకు గల రామాయణ కావ్య విశేషములన్నీ కూడా 6 కాండలుగా వాల్మీకిచే రచింపబడింది. సీతా పరిత్యాగం తదనంతర ఘట్టములను పూజ్యుడైన వాల్మీకి మహర్షి ఉత్తరకాండమున రచించారు. ఇది వాల్మీకి విరచితమైన ఆదికావ్యమునందలి
బాల కాండము 3వ సర్గము యథాతథ అనువాదము సమాప్తం.